వెల్కమ్ టు 5 మంత్ర కేర్ పాయింట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. 2011 నుంచి నేను హిస్టరీ డీల్ చేస్తా ఉన్నాను. రీసెంట్గా మనము తెలంగాణ జేఎల్ సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, 150 క్వశ్చన్స్కి హిస్టరీ పేపర్లో 100 క్వశ్చన్స్ వరకు మనం తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కవర్ కావడం జరిగింది. చాలామంది విద్యార్థులు మనకి ఫోన్ చేసి, సార్ చాలా ఉపయోగపడింది ఈ టెస్ట్ సిరీస్. కాబట్టి మాకు ఇది చాలా ఉపయోగపడింది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. ఆంధ్రాలో కూడా టెస్ట్ సిరీస్ అనేది ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ అవుతా ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్‌లో డీఎల్ అలాగే జేఎల్ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి చూడండి, డీఎల్ నోటిఫికేషన్ వేకెన్సీస్ చూసినట్లయితే మన హిస్టరీ పరంగా 19 వేకెన్సీస్ ఉన్నాయండి. 19 వేకెన్సీస్ ఉన్నాయండి హిస్టరీ పరంగా. రైట్. అలాగే జేఎల్ చూసినట్లయితే హిస్టరీ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక్క పోస్ట్ ఉన్నా గానీ మనకి మనకు సరిపోతుంది. మనకు కావాల్సింది 100 పోస్టులు, 200 పోస్టులు కాదు. ఒకటే పోస్ట్. ఓకే. 500 పోస్టులున్నా, ఒక్క పోస్ట్ ఉన్నా మనకొచ్చేది ఒకటే జాబు. 500 జాబులు కాదు. ఒక జాబే. రైట్. మనకి ఒక పోస్ట్ ఉన్నా, 100 పోస్టులున్నా రైట్. ఆల్రెడీ మనకి డీఎల్‌లో 19 అని చెప్పుకున్నాం. అలాగే జేఎల్ చూసినట్లయితే 5 అని చెప్పేసి చెప్తున్నాం. 5 అని చెప్పేసి మనకి జోన్ 1 2, జోన్ 2 1, జోన్ 3 1, జోన్ 4 1, టోటల్‌గా 5. రైట్. మనకి సిలబ్ సిలబస్‌లో పేపర్ 1, పేపర్ 2 ఇవ్వడం జరిగింది. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్. ఓకే. మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. And option 2 general science and its applications to the day-to-day life, contemporary developments in science and technology and information technology. Option 3 history of India emphasis will be broad general understanding of the subject, its social, economic, culture and political aspects with focus on AP and Indian national movement. రైట్. మనకి హిస్టరీ రాసే వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్ అండి. జేఎల్ హిస్టరీ, డీఎల్ హిస్టరీ రాసే వాళ్ళకి. ఎందుకంటే మేజర్‌గా మనం చదివే ప్రిపరేషన్ సగం తగ్గిపోతుంది. మిగతా సబ్జెక్ట్‌ల వాళ్ళకి ఇటువంటి బెనిఫిట్ అనేది లేదు. మనకి ఏపీ హిస్టరీ చదువుకుంటాం, ఏపీ హిస్టరీ చదువుకుంటాం, ఇండియన్ హిస్టరీ చదువుకుంటాం. అది ఇక్కడ కూడా కవర్ అవుతుంది. మనకు కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంటుంది. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ-కామర్స్ ఇనిషియేటివ్, Indian economy and planning, sustainable development, environmental protection, disaster management, vulnerability profile, prevention and mitigation strategies, application of remote sensing and GSI in the assessment of disaster, logical reasoning, analytical ability and logical interpretation. 10th one, data analysis, tabulation of data, visual representation of data, basic data analysis such as mean, median, mode and variation interpretation. ఈ 10 మనకి పేపర్ 1లో ఉంటాయండి. ఇక మనకి హిస్టరీ పేపర్ 2 మనకి హిస్టరీ చూసినట్లయితే ఏన్షియన్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అలాగే వరల్డ్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హిస్టరీ అయితే మనకి అనుకున్న ప్రకారం మనకి 4 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, 4 సెగ్మెంట్ ఒకదానికి ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకోసారి తక్కువ ఇవ్వచ్చు. మనకి ఏన్షియన్ ఇండియా ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్, స్టోన్ ఏజ్ అండ్ చాల్కోలిథిక్ కల్చర్స్. అయితే ప్రధానంగా కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, సార్ ఏ బుక్స్ చదవాలి? ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుగు మనకి ఏపీపీఎస్సి తెలుగు అకాడమీ డిగ్రీ లెవెల్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. డిగ్రీ లెవెల్ బుక్స్ బుక్స్ మనం చదవాల్సి ఏపీపీఎస్సి సంబంధించి. ఓకే, తెలుగు అకాడమీ డిగ్రీ లెవెల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మనకి ఈ యొక్క బుక్స్ ఉంటాయి. వీటితో పాటు కంపల్సరీ
దొరికితే ఇగ్నో మెటీరియల్ చదవాల్సి ఉంటుంది. కొన్ని క్వెషన్స్ టీఎస్‌పీఎస్సీ ఆగ్ని దాంట్లో చూసినట్లయితే ఇగ్నో మెటీరియల్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే. స్టాండర్డ్ బుక్స్ చూసినట్లయితే స్టాండర్డ్ బుక్స్ ప్రధానంగా మనము హిస్టరీ చదివే వాళ్ళు ఇండియా ఏన్షియంట్ పాస్ట్ ఆర్ఎస్ శర్మ బుక్ చదవాల్సిందే. ఆర్ శర్మ బుక్ చదవాల్సిందే. అలాగే మిడివల్ ఇండియా ప్రొఫెసర్ సతీష్ చంద్ర బుక్, మోడర్న్ ఇండియా ప్రొఫెసర్ బిపాన్ చంద్ర బుక్ ఈ 3 చదవాలి. ఈ 3 చదవాలి. తెలుగు అకాడమీ బుక్స్‌తో పాటు ఈ 3 బుక్స్ చదవాల్సి ఉంటుంది. రైట్. మనకి సిలబస్ చూసినట్లయితే ఏన్షియంట్ ఇండియా సంబంధించి ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ బ్యాక్‌గ్రౌండ్, స్టోన్ ఏజెస్, చాల్కోలిథిక్ కల్చర్స్. హరప్పన్ సివిలైజేషన్ ఎక్స్టెంట్, మేజర్ సిటీస్, characteristics, features, social and economic conditions, script, religious practices, causes for the decline. Iron Age, Aryan migration, second urbanization. Vedic Age, importance of literature, political, social, economic conditions in the early and later Vedic Age. మనకి ఇక చూడండి సిలబస్ చాలా క్లియర్‌గా డిగ్రీ స్టాండర్డ్ బుక్‌లోని సమాచారం యాజ్ ఇట్ ఈజ్ మనకు మెన్షన్ చేశాడు. ఇంకా ప్రీ హిస్టారిక్ బ్యాక్‌గ్రౌండ్ మనకి ఇక్కడ ఇండియా చదవాల్సి ఉంటుంది, ఆంధ్రాది చదవాల్సి ఉంటుంది. ఇండియాది, ఆంధ్రాది కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మనకి పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, అలాగే చాల్కోలిథిక్ కల్చర్. ఆంధ్రాలో స్థావరాలు, ఇండియాలో స్థావరాలు ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ నుంచి క్వెషన్ అడుగుతాడు. అలాగే హరప్పన్ సివిలైజేషన్, ఇండియాలో ఓల్డెస్ట్ సివిలైజేషన్ వచ్చేసి హరప్పన్ సివిలైజేషన్. ఓకే. దిస్ వాస్ డెవలప్ డ్యూరింగ్ బ్రాంజ్ ఏజ్. సో బ్రాంజ్ ఏజ్‌లో డెవలప్‌మెంట్స్ ఇక్కడ మనకి ప్రధానంగా ఎక్స్టెంట్ అంటున్నాడు, మేజర్ సిటీస్ అంటున్నాడు. ఓకే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లేదా హరప్పన్ సివిలైజేషన్ యొక్క క్యారెక్టర్ ఫీచర్స్, అర్బనైజేషన్, అగ్రికల్చర్, ట్రేడ్, కామర్స్. ఓకే. ఇవన్నీ కూడా. అలాగే సొసైటీ గురించి, ఎకానమీ గురించి, స్క్రిప్ట్, రిలీజియస్ ప్రాక్టీస్ వీటి మీద క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఐరన్ ఏజ్. ఓకే. మనకి సౌత్ ఇండియాలో ఐరన్ ఏజ్ అని చెప్పేసి చెప్తాం. అరౌండ్ 1000 బీసీ ఐరన్ వాస్ స్టార్టెడ్ యూజింగ్. సో దాన్ని ఐరన్ ఏజ్ అని చెప్పేసి చెప్తున్నాము. ముఖ్యంగా అలాగే మనకి ఆరియన్ మైగ్రేషన్స్, సెకండ్ అర్బనైజేషన్. ఓకే. సెకండ్ అర్బనైజేషన్ అంటే 6th సెంచరీ బీసీ సంబంధించండి. ఓకే. కొద్దిగా కింద మీద చేసి ఇచ్చాడు. రైట్. వేదిక్ ఏజ్ మనకి వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద. ఓకే. వేదిక్ లిటరేచర్ పైన క్వెషన్స్ పడతాయి. అట్లాగే ఓకే. సొసైటీ గురించి వేదాల్లో ఎలా ఉంది, ఏముంది వాటిపైన క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ ఏజ్. ఇండియా అండ్ 6th సెంచరీ బీసీ. ఓకే. మనకి దీన్ని మనం షోడశ మహాజనపద పీరియడ్ అని చెప్పేసి అంటాం. షోడశ మహాజనపద పీరియడ్. ఓకే. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కండిషన్స్ రాజకీయ పరిస్థితులు. 6th సెంచరీ బీసీలో రాజకీయ పరిస్థితులు అంటే ఆ 16 జనపదాలు ఎలా ఏర్పడ్డాయి, వివిధ రాజ్యాలు. ఓకే. మనకి వివిధ రాజులు. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే జస్ట్ షోడశ మహాజనపదాలు రాజధానులు చదివి వదిలేస్తాం. కానీ టీఎస్‌పీఎస్సీ జేఎల్‌లో ఓకే. మనకి వత్స జనపదం గురించి క్వెషన్ అడిగారు. అందులో ప్రధానంగా టెక్స్‌టైల్‌కి చాలా ఫేమస్ అన్నమాట. ఆ పాయింట్ మన యొక్క తెలుగు అకాడమీ బుక్‌లో లేదు. రైట్. మనకి ఆంధ్ర తెలుగు అకాడమీ బుక్‌లో లేదు, తెలంగాణ తెలుగు అకాడమీ బుక్‌లో లేదు. అది మనకి ఇగ్నో బుక్స్‌లో ఉంది. సో ఇగ్నో మెటీరియల్ చదివిన వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. అవుతుంది. అలాగే ఉదయనుడు. ఓకే. ఈ వత్స రాజ్యం యొక్క రాజు. అట్లా వివిధ రాజ్యాల యొక్క రాజుల గురించి మనకి అందులో అడగడం జరిగింది. సో మనకి ఖచ్చితంగా ఇగ్నో మెటీరియల్ చదవాల్సి ఉంటుంది. ఓకే. రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ జైనిజం మనకి బుద్ధిజం మీద కూడా క్వెషన్స్ పడ్డాయి జేఎల్‌లో. ఓకే. టీఎస్‌పీ జేఎల్‌లో రైట్. మనకి జైనిజం, బుద్ధిజం వీటిపైన. అలాగే మౌర్యన్ ఏజ్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర. ఓకే. ఇక్కడ రాజకీయ చరిత్ర స్కిప్ చేయడానికి లేదు. అశోక, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఓకే. మౌర్యుల పీరియడ్‌లో సమాజంలో ప్రజలు ఎలాగున్నారు, కుల వ్యవస్థ ఎలా ఉంది, మహిళలు ఎలా ఉంది, దాన్నే మనం సోషల్ కండిషన్స్ అంటున్నాం. ఎకనామిక్ కండిషన్స్ ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు, ఏ పంటలు పండిస్తున్నారు, ఎటువంటి ఆహార ధాన్యాలను వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు, ఎటువంటివి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు, వ్యాపారం ఎలా ఉంది, వడ్డీ వ్యాపారం ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ కండిషన్ భాగంగా అడుగుతారు. ఓకే. డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. శాతవాహనులు. పొలిటికల్ హిస్టరీ,
అడ్మినిస్ట్రేషన్, కాంట్రిబ్యూషన్ టు ద కల్చర్. శాతవాహనుల యొక్క రాజకీయ మనకి పురాణాల్లో 30 రూలర్స్ ఉన్నాయని చెప్తున్నా. ఆ సీక్వెన్స్ మనకి ఓసారి సీక్వెన్స్ ఆర్డర్‌లో అడిగే అవకాశం ఉంటది. లేదంటే వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్స్ అడుగుతారు. వాళ్ళ యొక్క యుద్ధాలు అడుగుతాడు. ఇక పొలిటికల్ హిస్టరీ అన్నాడు కాబట్టి యుద్ధాలు అడిగే ఛాన్స్ ఉంటది. మనకి ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనతో చేసిన యుద్ధాలు. ఓకే. అలాగే రుద్రదమనుడు, ఓకే. రెండవ పులోమావి, రైట్. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఓకే. శాతకర్ణి 1, హాల వీళ్ళ గురించి మనకి ఇందులో అడిగే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ శాతవాహనుల పరిపాలన. ఓకే. శాతవాహనుల పరిపాలన, శాతవాహనుల యొక్క సంబంధించి ఓకే. మినిస్టర్స్, అఫీషియల్స్, తర్వాత డివిజన్, స్టేట్, డిస్ట్రిక్ట్ వాటి గురించి హైరార్కీ గురించి. అట్లాగే ఫైనల్‌గా కల్చర్. శాతవాహన టైంలోని కల్చర్. గుప్తా పీరియడ్ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, గ్రోత్ ఆఫ్ కల్చర్, డిక్లైన్ ఆఫ్ ద ఎంపైర్. ఇక గుప్త సామ్రాజ్యం సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు, సమాజం కుల వ్యవస్థ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఆహార విధానాలు ఎలా ఉన్నాయి, ఓకే. ప్రజలు ఎలా నివసిస్తున్నారు, ఓకే. ఎక్స్‌పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, అవన్నీ కూడా ఎకనామిక్ కండిషన్‌లో డిస్కస్ చేసుకుంటాం. గ్రోత్ ఆఫ్ కల్చర్ మనకి ఈ పీరియడ్‌లో అత్యధిక దేవాలయాల నిర్మాణం జరిగింది. ఓకే. వివిధ దేవాలయాలు ఆ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్స్. ఇంకా ఫైనల్‌గా డిక్లైన్ ఆఫ్ ఎంపైర్. గుప్త సామ్రాజ్యం పతనమైంది కారణం ఏంటి? ఓకే. ఇండియా ఇన్ 7th సెంచరీ ఏడీ హర్షవర్ధన, పల్లవాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్. ఓకే. హర్షవర్ధన గురించి. హర్షవర్ధన్ రిలేటెడ్ ఇన్‌స్క్రిప్షన్స్, హర్షవర్ధన్ రిలేటెడ్ కాయిన్స్, హర్షవర్ధన్ రిలేటెడ్ మనకి ముఖ్యంగా చూసినట్లయితే హర్షవర్ధన్ సంబంధించినటువంటి ఓకే. కనోజ్ కౌన్సిల్, మహామోక్ష పరిషత్, మహామోక్ష పరిషత్. అలాగే పల్లవాస్ మనకి మహేంద్రవర్మ, నరసింహవర్మ, ఓకే. నరసింహవర్మ 2 వీళ్ళ యొక్క యుద్ధాలు లేదంటే వీళ్ళ యొక్క టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్, వీళ్ళ యొక్క మహాబలిపురం గావచ్చు, కంచి కైలాసనాథ టెంపుల్ గావచ్చు, మనకి ద్రవిడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గావచ్చు, వాటి గురించి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. చాళుక్యాస్ మనకి బాదామి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్, రైట్. పులకేశి 2 అజంతా కేవ్ గురించి, పులకేశి 2 సంబంధించి అజంతా కేవ్ నంబర్ 1 పెయింటింగ్ సంబంధించి. ఓకే. ఈ యొక్క పులకేశి 2 టైంలో వచ్చిన విదేశీ రాయబార వర్గం గురించి. ఓకే. ఏ రాజు పంపించాడని చెప్పేసి అడుగుతారు. అలాగే రాష్ట్రకూటు. రాష్ట్రకూటులో ప్రధానంగా మనకి ఫౌండర్, అలాగే ఎల్లోరాలో ఉన్న కేవ్స్, కేవ్ నంబర్స్, అలాగే మనకి అమోఘ వర్ష, అమోఘ వర్ష పీరియడ్‌లో సులైమాన్ అనేవాడు వచ్చాడు. సో, సులైమాన్ సంబంధించి అమోఘ వర్ష. అలాగే మనకి అల్ మసూది. ఇంకా అల్ మసూద్ వచ్చేసి ఇందిరా 3 టైమ్‌లో వచ్చాడు. సో, ఈ యొక్క జైనిజం సంబంధించిన పోయెట్స్, రాష్ట్రకూట పీరియడ్‌లోని పోయెట్స్, ఓకే. వీళ్ళ పైన మనకి క్వెషన్స్ అనేది ఏన్షియంట్ ఇండియా పరంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఫస్ట్ మీరు తెలుగు అకాడమీ బుక్ చదవాలి. బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగ్నో మెటీరియల్ చదవండి. సో, మిడివల్ చూసినట్లయితే మిడివల్ ఇండియా బిట్వీన్ 650-1200 ఏడీ. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కండిషన్స్, చోళ అడ్మినిస్ట్రేషన్. మనకి ప్రధానంగా ఇందులో 650-1200 అంటే రాజపుత్రులు వస్తారండి. రాజపుత్రాస్. నార్త్ ఇండియాలో రాజపుత్తులు, మనకి సౌత్ ఇండియాలో చోళాసు. మనకి చోళా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాడు గానీ రైట్. రాజపుతాలు మెన్షన్ చేయలేదు. మనకి ఇక్కడ ప్రతిహార, పాల, పరమార, చౌహాన్, ప్రతిహార, పాల, పరమార, చౌహాన్, ఓకే. గహద్వాల, చందేల, చేది, కాలచూరి ఇటువంటి గుజరాత్ చాళుక్య వంటి రాజపుత్తుల గురించి మనకు క్వెషన్స్ అడిగే అవకాశం. ఎందుకంటే వీళ్ళ పీరియడ్‌లో మనకి ముఖ్యంగా చూసినట్లయితే అరబ్ ఇన్వేషన్ జరిగింది. మహమ్మద్ గజనీ దాడులు జరిగింది. మహమ్మద్ గోరీ దాడులు జరిగాయి. సో, వాళ్ళకి కనెక్ట్ అయినటువంటి సమాచారము మనకిక్కడ లిటరేచర్ పరంగా అడగొచ్చు. లిటరేచర్ అనగానే ఫస్ట్ రాజపుత్రులు రాజశేఖరుడు గురించి క్వెషన్ పడే అవకాశం ఉంది.
రాజశేఖరుడు. ప్రతిహార రాజపుత్రుల ఆస్థానంలో ఉన్నాడు ఆయన రాజశేఖరుడు. ఈ కావ్య మీమాంస రాశాడాయన. అలాగే మనకి ప్రధానంగా చూసినట్లయితే మనకి హేమచంద్ర సూరి జైన మతస్థుడు. జైన మతంలో వచ్చిన విభజన గురించి చెప్పిన వ్యక్తి హేమచంద్ర సూరి. అతని పరిశిష్టీపరం అనే పుస్తకాన్ని కుమారపాలుడు కుమారపాలుడు అనేటువంటి ఓకే. గుజరాత్ చాళుక్య లేదా సోలంకి రాజపుత వంశంలో ఉన్నాడాయన. చందేలులు. చందేలు హిందీలో శాసనాలు ఇచ్చినటువంటి మొదటి రాజులనమాట. ఏకైక రాజులనమాట. ఓకే. అలా వాళ్ళకి సంబంధించిన సమాచారం రాజపుత్రుల్లో మనకి ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే చోళులు. అలాగే వీళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచొచ్చారు? రైట్. తంజావూర్ రాజధాని ఎలా అయింది? వీళ్ళు కట్టిన టెంపుల్సు. ఓకే. శ్రీలంకని ఎలా ఆక్యుపై చేసుకున్నారు? ఓకే. మాల్దీవ్స్‌ని, లక్షద్వీప్‌ని అట్లాగే అలాగే మనకి ఇండోనేషియా వరకు ఆక్రమించిన విధానము, యుద్ధాలు, బిరుదులు వీటిపైన మనకి ఈ యొక్క టాపిక్‌లో క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఏజ్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్. ఢిల్లీ సుల్తాన్ల యుగము. పొలిటికల్ హిస్టరీ ఇక్కడ 5 రాజవంశాలు. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ అండ్ లోడీ డైనాసిటీ. ఈ 5 రాజవంశాలు. వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అడుగుతున్నాడు. పొలిటికల్ హిస్టరీ అంటున్నాడు. మిలిటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్స్. ఓకే. మనకి మిలిటరీ ఎలా ఉంది? అలావుద్దీన్ ఖిల్జీ టైంలో మిలిటరీ ఎలా ఉంది? బాల్బన్ టైంలో మిలిటరీ ఎలా ఉంది? ఓకే. మిలిటరీలో వచ్చినటువంటి చేంజెస్ దాగ్, చహ్రా, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ దివానీ కోహి, ఓకే. దివానీ ఖైరత్, దివానీ బందేగామి, ఓకే. దివానీ అరీజ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్తా, ఇక్తా అలాగే జందర్స్ ఇట్లా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఈ క్వెషన్స్ మనకి అవకాశం ఉంటుంది. చేంజెస్ ఇన్ ద సొసైటీ, ఎకానమీ అండ్ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్. మనకి భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ మనకి ఖచ్చితంగా మినిమమ్ 1 ఆర్ 2 మార్క్స్ అనేది కంపల్సరీ వస్తుంది. భక్తి, సూఫీ మూమెంట్స్. ఈ భక్తి, సూఫీ మూమెంట్స్ వల్ల మనకి వివిధ లిటరేచర్ పరంగా అడుగుతాడు. ఓకే. తులసీదాస్ యొక్క బుక్స్ కావచ్చు, రామానుజాచార్య, ఆది శంకరాచార్య, మధ్వాచార్య, నింబార్క, రామానంద, కబీర్ వీళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ లేదా దేనికోసం పనిచేశారు? ఏ భక్తిని ప్రచారం చేశారు? ఏ ప్రాంతాల్లో ప్రచారం చేశారు? ఇవన్నీ కూడా మనకి ఇందులో ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ చూసినట్లయితే ద విజయనగర ఎంపైర్, ఆరిజిన్, హిస్టరీ, కృష్ణదేవరాయ. ఓకే. విజయనగర ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది? ఓకే. వాటి యొక్క చరిత్ర ఏంటి? రైట్. విజయనగర ఎంపైర్ అనగానే మనకు గుర్తొచ్చేది 4 డైనాసిటీలు. సంగమ డైనాసిటీ, సాల్వ డైనాసిటీ, తులువా డైనాసిటీ, అరవీటి డైనాసిటీ. ఈ 4 రాజవంశాలన్నమాట. రైట్. ఈ సంగమ డైనాసిటీ ఎలా ఆరిజిన్ అయింది? విజయం ఎలా స్టార్ట్ అయింది? మహమ్మద్ బిన్ తుగ్లక్‌తో జరిగిన యుద్ధాలేంటి? వాటి గురించి ఓకే. ఆరిజిన్‌లో డిస్కస్ చేసుకుంటాము. హిస్టరీ రైట్. మనకి ఇందులో మనకి 4 వంశాలు అతి గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయ కాబట్టి ఆయన స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. విజయనగర టైంలో సొసైటీ ఎలా ఉంది? సతీ సిస్టమ్, ఓకే. క్యాస్ట్ సిస్టమ్, ఓకే. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు? లోయర్ క్లాస్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎటువంటి డ్రెస్ ప్యాటర్న్ ఉంది? ఓకే. ఎకనామిక్ కండిషన్స్ ముఖ్యంగా అబ్దుల్ రజాక్ లాంటి వాడు ఎకనామిక్ కండిషన్ గురించి చెప్పడం జరిగింది. అబ్దుల్ రజాక్. దేవరాయ 2 టైంలో సంగమ టైంలో దేవరాయ 2 టైంలో వచ్చాడు. కాంట్రిబ్యూషన్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిక్లైన్. రైట్. మొఘల్ ఏజ్, పొలిటికల్ హిస్టరీ, అక్బర్. ఓకే. పొలిటికల్ హిస్టరీ రాజకీయ చరిత్ర మనకి బాబర్, అక్బర్, హుమయూన్, అక్బర్ వీళ్ళ గురించి మనకి డిస్కస్ చేసుకుంటాము. రైట్. షాజహాన్, జహంగీర్, ఔరంగజేబ్ వీళ్ళ యొక్క పరిపాలన, మన్సబ్దారీ సిస్టమ్, ఐనీ దాసాల, జప్తీ సిస్టమ్ వీటిపైన మనకి అడ్మినిస్ట్రేషన్ పరంగా క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సొసైటీ, ఎకనామిక్ కండిషన్స్, కల్చర్, డిక్లైన్ ఆఫ్ మోడర్న్ ఎంపైర్, మరాఠాస్, శివాజీ. ఓకే. మనకి శివాజీ యొక్క రాజ్యం ఎలా స్టార్ట్ అయింది? ఏ రాజ్యాలు ఆక్యుపై చేసుకున్నాడు? ఎక్కడ మొదట కోటలు ఏర్పాటు చేశాడు? రాజధాని ఏంటి? రైట్. అలాగే షేర్ షా కూడా మనకి ఇలా చదవాల్సి ఉంటుంది. షేర్ షా ఎందుకంటే మనకి హుమయూన్‌తో కనెక్ట్ అయింది. మొఘల్ పార్ట్‌గానే చదువుకుంటాం షేర్ షాని. ఇది మనకి ప్రొఫెసర్ సతీష్ చంద్ర పుస్తకం చదవాలండి అడిషనల్‌గా.
తెలుగు అకాడమీ బుక్‌తో పాటుగా ప్రొఫెసర్ సతీష్ చంద్ర పుస్తకం కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అండ్ మోడర్న్ ఇండియా చూసినట్లయితే మోడర్న్ ఇండియా రైట్ హిస్టారికల్ ఫోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అధికార స్థాపనకు జరిగినటువంటి కారణాలు అంటున్నాడు. ఓకే. బ్రిటిష్ వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి ఓకే. ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు? ఓకే. పోర్చుగీస్, డచ్, డేన్స్, బ్రిటిష్, ఫ్రెంచ్ వీళ్ళు రావడం. సో, వీళ్ళతో జరిగినటువంటి యుద్ధాలన్నమాట. ఓకే. పోర్చుగీస్, బ్రిటిష్ యుద్ధాలు, డచ్, బ్రిటిష్ యుద్ధాలు, అలాగే డ బ్రిటిష్, ఫ్రెంచ్ యుద్ధాలు, కర్ణాటిక్ వార్స్ అంటాం వాటిని. కర్ణాటిక్ వార్స్, కర్ణాటిక్ వార్స్, కర్ణాటిక్ వార్స్ అన్నమాట. రైట్. వాటి గురించి మనము చూడాల్సి ఉంటుంది. రైట్. మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ పవర్. మనకి వివిధ ఇండియాలో దాదాపు 500 రాజ్యాలు ఆక్రమించుకున్నారు. ఓకే. బ్రిటిష్ వాళ్ళు. హైదర్ అలీ మనకి బెంగాల్ ఆక్యుపై చేసుకున్నారు. బెంగాల్‌ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కావచ్చు. ఓకే. బ్యాటిల్ ఆఫ్ బాక్సార్ కావచ్చు. అండ్ డయార్కీ కావచ్చు. రైట్. తర్వాత మైసూర్‌తో జరిగిన యుద్ధాలు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. తర్వాత మరాఠాస్‌ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు? పంజాబ్‌ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు? సింధ్‌ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు? ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు 500 రాజ్యాలు ఆక్యుపై చేసుకున్నారు. అవన్నీ కూడా మనకి ఈ యొక్క చాప్టర్‌లో డిస్కస్ చేసుకుంటాము. ఎవల్యూషన్ ఆఫ్ బ్రిటిష్ పారామౌంటసీ ఇన్ ఇండియా, పాలిసీస్ ఆఫ్ వెల్లెస్లీ, డల్హౌసీ, ఎకనామిక్ పాలిసీస్ ఆఫ్ బ్రిటిష్. ఎకనామిక్ పాలిసీస్ ఆఫ్ బ్రిటిష్. అంటే బ్రిటిష్ వారి యొక్క అధికారం ఇక్కడ రెవెన్యూ సిస్టమ్స్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ ఇవన్నిటి గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకోవాలి. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఎవల్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎవల్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఆఫ్ బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మన ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది? ఈ యొక్క డల్హౌసీ యొక్క పాలిసీస్ ఏంటి? ఓకే. వెల్లెస్లీ పాలిసీస్ ఏంటి? లార్డ్ హేస్టింగ్స్ పాలిసీస్ ఏంటి? రైట్. మనకి సిలబస్‌లో అవుట్‌లైన్ మాత్రం ఇస్తాడు. కంప్లీట్‌గా ఇవ్వడం అనేది కష్టము. రైట్. కంప్లీట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాల్సింది. మనకి సివిల్ సర్వీస్‌లు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఓకే. అలాగే పోలీస్ రిఫార్మ్స్ కావచ్చు, ఓకే. ఆర్మీ రిఫార్మ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. వాటిపైన క్వెషన్ పేపర్. గవర్నర్ జనరల్ కనెక్ట్ అయినటువంటి సమాచారం. సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్. ఓకే. ప్రధానంగా బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం, దయానంద సరస్వతి, థియోసాఫికల్ సొసైటీ, అని బెసెంట్, మేడమ్ బ్లావాట్స్కీ, కల్నల్ ఓల్కాట్, రామకృష్ణ మూవ్‌మెంట్, స్వామి వివేకానంద, అలాగే వివిధ వ్యక్తులు, సొసైటీలో మార్పుకి ప్రయత్నించిన వివిధ వ్యక్తుల గురించి మనకి ఇందులో చదువుకుంటాము. ఎడ్యుకేషనల్ పాలిసీస్ ఆఫ్ బ్రిటిష్ అండ్ దేర్ ఇంపాక్ట్ అండ్ ఇండియన్ సొసైటీ. ఇంపాక్ట్ అండ్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీ. భారతదేశ సొసైటీ పైన ఎలా ఇంపాక్ట్ ఇచ్చింది బ్రిటిష్ మనకి 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. తర్వాత 1854లో మనకి వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. తర్వాత మనకి డల్హౌసీ తీసుకొచ్చాడు ఈ యొక్క చార్లెస్ వుడ్ కమిటీ. సో వుడ్స్ డిస్పాచ్, తర్వాత లార్డ్ రిప్పన్ ఒక కమిటీ, సార్జెంట్ కమిటీ, ర్యాలీ కమిటీ. ఇట్లా ఈ కమిటీసే ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ అంటున్నాము. దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. రివోల్ట్ ఆఫ్ 1857 కాజెస్ రివోల్ట్. 1857 రివోల్ట్ ఎందుకు వచ్చింది? అదే కారణాలు అంటున్నాం. ఓకే. ఎక్కడెక్కడ ఎలా జరిగింది? ఏ ప్రాంతంలో ఎలా జరిగింది? ఎవరు ఓడిపోయారు? ఓకే. ఇవన్నీ గూడా. అలాగే రిజల్ట్స్, సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఓకే. తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలేంటి? ఎలా ఇంపాక్ట్ ఇచ్చింది? రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. బర్త్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బర్త్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ యొక్క స్థాపన. ద నేషనల్ మూవ్‌మెంట్ ఫ్రమ్ 1885 టు 1905. ఓకే. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడు 1885 నుంచి 1905. మూవ్‌మెంట్ ఫ్రమ్ 1905 టు 1920. రోల్ ఆఫ్ తిలక్. మనకి దీన్నే మోడరేట్ పేజ్ అంటాం. 1885 టు 1905 మోడరేట్ పేజ్, మితవాద యుగము. మూవ్‌మెంట్ ఫ్రమ్ 1905 టు 1920 ఎక్స్‌ట్రీమిస్ట్ పేజ్. సో అక్కడ ఎక్స్‌ట్రీమిస్ట్, మోడరేట్ అనే పదాలు వాడకుండా ఇక్కడ ద నేషనల్ మూవ్‌మెంట్ ఫ్రమ్ 1885 టు 1905 అంటున్నాడు. రైట్. 1885 టు 1905. సో ఇది మోడరేట్ పేజ్. మూవ్‌మెంట్ ఫ్రమ్ 1905 టు 1920 ఎక్స్‌ట్రీమిస్ట్ పేజ్. ఓకే. రోల్ ఆఫ్ తిలక్, అని బెసెంట్. మనకి హోమ్ రూల్ ఉద్యమం గురించి. ఓకే. బాలగంగాధర్ తిలక్ యొక్క న్యూస్ పేపర్లు, ఆయన బిరుదులు, ఆయన ఎన్నిసార్లు జైలుకెళ్ళాడు, ఏ ఏ కేసులో జైలుకెళ్ళాడు, ఏ జైల్లో 18 మంత్స్ ఎక్కడ ఉన్నాడు, 26 ఇయర్స్ ఎక్కడ జైల్లో ఉంచాడు, ఆయన రాసిన బుక్స్ ఏంటి,
అనిబిసెంట్ మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్. ద మూమెంట్ ఫ్రమ్ 1920 టు 1947. 1920 టు 1947 అనమాట ద మూమెంట్. రైట్, మనకి ఇది గాంధీయన్ పీరియడ్గా చెప్పుకుంటాం. ఇందులో ఎమర్జెన్స్ ఆఫ్ గాంధీ అని మెన్షన్ చేశాడు. ఎమర్జెన్స్ ఆఫ్ గాంధీ అని మెన్షన్ చేశాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ అండ్ క్విట్ ఇండియా మూమెంట్. ఓకే, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ నాన్ సహాయ నిరాకరణ ఉద్యమం, సాల్ట్ సత్యాగ్రహ, సివిల్ డిసోన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఓకే, వీటిపైన మనకి ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, గాంధీజీ ఫస్ట్ అటెండ్ అయిన కాంగ్రెస్ సెషన్ అంటాడు, లేదంటే జనగణమన ఫస్ట్ పాడినటువంటి మీటింగ్ అంటాడు, లేదంటే జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ అధ్యక్షుడైన ప్రాంతం అంటాడు, లేదంటే జాతీయ జెండాని మొదటిసారి ఎగరవేసిన ప్లేస్ అంటాడు. ఓకే, ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిఫరెన్స్ టు రోల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, రివోల్ట్ అగైన్స్ నిజాం రూల్ ఇన్ తెలంగాణ. ఓకే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయండి, రివోల్ట్ అగైన్స్ ద నిజాం రూల్ ఇన్ తెలంగాణ, ఇది కూడా మెన్షన్ చేశాడు. రైట్, ఈ బుక్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చదువుతూ మనకి బిపాన్ చంద్ర బుక్ చదవాల్సిందండి, బిపాన్ చంద్ర బుక్. అండ్ అలాగే కంపల్సరీ ఇగ్నో చదవాలి. ఓకే, ఇగ్నో ఏదైనా పాయింట్ మిస్ అయినా మనకి అది ఇగ్నోలో దొరుకుతుంది. రైట్, ఇక ఫైనల్గా చూసినట్లయితే మోడర్న్ వరల్డ్ హిస్టరీ అంటున్నాం. వరల్డ్ హిస్టరీ మనకు వరల్డ్ హిస్టరీ పరంగా చూసినట్లయితే ప్రధానంగా మనకు డిగ్రీలో ఓకే 5th సెమిస్టర్ కింద మనకి వరల్డ్ హిస్టరీ అనేది ఉంది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సిగ్నిఫికెన్స్, రిజల్ట్. ఓకే, ఇండస్ట్రియల్ మనకి మనకి స్టీమ్ ఇంజన్ కావచ్చు, స్టీమ్ ఇంజన్ వివిధ ఇన్వెన్షన్స్ మనకి ఒక క్వశ్చన్ కింద మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అసలు 13 కాలనీలు ఎలా ఏర్పడ్డాయి. ఓకే, అక్కడ మీటింగ్స్, ఓకే ఫిలడెల్ఫియా కాంగ్రెస్ మీటింగ్స్, ఇయర్స్ కొన్ని, ఇక్కడ కొన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం సంవత్సరాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కోర్స్, రిజల్ట్ అండ్ సిగ్నిఫికెన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్, కోర్స్, ఎఫెక్ట్, సిగ్నిఫికెన్స్, నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ఇటలీ. ఓకే, ఇటలీ జాతీయ ఉద్యమం, అలాగే జర్మనీ జాతీయోద్యమం, మాజిని, కావూర్, గాలిబర్డీ, బీస్మార్క్. వరల్డ్ వార్ 1. ఓకే, వరల్డ్ వార్ 1 కాజెస్, ఎఫెక్ట్స్. ఓకే, మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది, ఏ కారణాలతో వచ్చింది, సో ప్రపంచం పైన ఎలా ఇంపాక్ట్ చూపించింది, ఎలా ఎఫెక్ట్ చూపించింది, జర్మనీ పైన ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది ఇందులో డిస్కస్ చేస్తారు. ఇందులో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మనకి రష్యన్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటి, ఓకే ఎలా స్ప్రెడ్ అయింది రెవల్యూషన్, ఎలా సక్సెస్ వచ్చింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ద వరల్డ్ బిట్వీన్ ద 2 వరల్డ్స్ వార్స్, 2 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అంటున్నాడు. నాజీయిజం ఇన్ జర్మనీ, ఫ్యాసిజం ఇన్ ఇటలీ, టర్కీ అండర్ ముస్తఫా కెమాల్ పాషా. టర్కీ అండర్ ముస్తఫా కెమాల్ పాషా. రైట్, మనకి జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్లో నాశనం అయిపోయింది. సో దాన్ని రివైవ్ చేయడానికి హిట్లర్ తీసుకున్న విధానాలు, మళ్ళీ ఫైనల్గా అది ఎలా డెవలప్ అయింది, తర్వాత ముస్సోలిని ఎలా ఇటలీని డెవలప్ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్లో ఇటలీ గెలిచినప్పటికీ బెనిఫిట్స్ ఏమీ రాలేదు. సో ముస్సోలిని వేరే స్టాండ్ తీసుకున్నాడు. ఖచ్చితంగా ఓకే ఈ జర్మనీ వైపు ఉంటే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఆయన స్టాండ్ తీసుకున్నాడు. సో ఆ విధానం, అలాగే టర్కీ, ఓకే మోడర్నైజేషన్ ఆఫ్ టర్కీ గురించి ఇందులో మనకి అడుగుతారు. అండ్ క్వశ్చన్స్ అనేవి టాపిక్ రిలేటెడ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ఇన్ చైనా 1911 to 1949, నేషనలిస్ట్ రెవల్యూషన్ 1911, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ 1948, ఫైనల్గా వరల్డ్ వార్ 2 కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. ఇది మనకు ఓవరాల్ సిలబస్ అనమాట. రైట్, మనకి జేఎల్డిఎల్ సంబంధించి మన 5 మంత్ర కేర్ పాయింట్ యాప్లో టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే తెలుగు మీడియంలో మనము బైలింగ్వల్, ఇంకా క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి. మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఆన్లైన్ మోడ్లో టెస్ట్ సిరీస్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం 5 మంత్ర కేర్ పాయింట్ యాప్లో. రైట్, ఇది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండి. ఓకే, 3 months వ్యాలిడిటీ తోటి మనకి టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము. ఓకే, 5 జనరల్ టెస్ట్లు అంటే ఓకే ఏన్షియన్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ. బట్ ఈ 4 సెక్షన్లు 5 టెస్ట్లు ఉంటాయి.
ఆరో టెస్ట్ వచ్చేసి ఆరో టెస్ట్ వచ్చేసి కంప్లీట్‌గా వరల్డ్ హిస్టరీ అన్నమాట. వరల్డ్ హిస్టరీ. ఓకే. వరల్డ్ హిస్టరీ. నువ్వు అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. ఆ 3 మంత్స్‌లో ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. యాప్‌లోనే కాదు నువ్వు కావాలనుకుంటే వెబ్‌సైట్‌లో గూడా నువ్వు రాసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో గూడా రాసుకోవచ్చు. నీ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటే డెస్క్‌టాప్‌లో గూడా రాసుకోవచ్చనమాట. జస్ట్ 299. ఓకే. జస్ట్ 299. జస్ట్ మనకి అంటే ఈచ్ టెస్ట్ 50 రూపీస్ అనమాట. ప్రతి టెస్ట్ 50 రూపీస్ అనమాట. టోటల్‌గా 6 టెస్ట్‌లు ఇస్తున్నామండి. 6 టెస్ట్‌లు టోటల్ సిలబస్ కవర్ చేస్తూ ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ 4 సెక్షన్‌లు ప్రతి టాపిక్ కవర్ చేస్తూ రైట్ టోటల్‌గా మనకి 6 టెస్టులు అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. జస్ట్ 229 రైట్ యూ కెన్ డౌన్‌లోడ్ 5 మంత్ర కేర్ పాయింట్ యాప్. ఓకే. ఓకే. ఈ క్వెషన్స్ నేనే తయారు చేశాను. గొప్ప నరేష్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఐయామ్ డాక్టర్ పర్సూయింగ్ ద పీహెచ్‌డీ అండ్ టీఎస్‌పీఎస్సీ జేఎల్‌కి కూడా నేను తయారు చేశాను. మనకి టీఎస్‌పీఎస్సీ జేఎల్‌కి కూడా టెస్ట్ సీరీస్ ఆర్గనైజ్ చేసి అందులో దాదాపు 100 క్వెషన్‌లు డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా కవర్ అయ్యాయి. సో, చాలామంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 150 క్వెషన్‌లకి 100 క్వెషన్‌లు మనకి మన టెస్ట్ సీరీస్‌లోంచి కవర్ కావడం వల్ల వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది ఆన్సర్ చేయడం. ఓకే. మనకి ఇక్కడ మనకి తెలంగాణలో ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్కులు. సో, 200 మార్కులు వాళ్ళకి ఓకే. టెస్ట్ సీరీస్ రాయడం వల్లే వచ్చింది. ఓకే. చాలామంది ఏమనుకుంటే హిస్టరీ కూడా టెస్ట్ సీరీస్ రాయాలా అనుకుంటారు. కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్‌గా పోయి ఆన్‌లైన్ మోడ్‌లో ఎగ్జామ్ రాసి టెన్షన్ పడతావు. ఒకటి ఏ అనే బదులు బి పెడతావు. 1 ప్లేస్‌లో 2 పెడతావు. ఆ యొక్క టెన్షన్‌లో మనకి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకదానిపై ఇంకోటి పెడతావు. ప్రాక్టీస్ లేకపోతే ఏది సాధ్యం కాదు. ఒక విజేత అనేవాడు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే సాధించగలుగుతాడు. చాలామంది హిస్టరీయే కదా! నేను చిన్నప్పటి నుంచి చదివిన హిస్టరీయే కదా! అనుకుంటారు. చాలామంది బ్లండర్ మిస్టేక్ చేశారు. అయితే నేను చాలా మందికి చెప్పి చూసాను. కొంతమంది మాత్రమే వాటిని పాటిస్తారు. ఎవరైతే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే టెస్ట్ సీరీస్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. టెస్ట్ సీరీస్ లేకుండా నీకు ఉద్యోగం రావడం అసాధ్యం. ఎందుకంటే ఉన్నవి తక్కువ పోస్టులు. డీఎల్ 19 పోస్టులు, జేఎల్ జస్ట్ 5 పోస్టులే. సో, మిగతా వాడికంటే బెటర్‌గా ఉండాలంటే నువ్వు బెటర్ పేపర్‌ని చూడాల్సి ఉంటుంది. ఓకే. మీ అందరి కోసము ఒక శాంపుల్ ఒక 20 క్వెషన్స్ శాంపుల్ గూడా మేము యాడ్ జేస్తాము. ఫ్రీ 20 క్వెషన్స్ ఒక 20 క్వెషన్స్ శాంపుల్ పేపర్ అనేది యాప్‌లో పెడతాము. రైట్. ఈ 20 క్వెషన్స్‌తో మీరు సాటిస్ఫై అయిన తర్వాతే పర్చేజ్ జేయండి. సో, ఈ 20 క్వెషన్స్ అనేది అప్‌లోడ్ జేస్తాము. ఓకే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తాము. బట్ ఈ 20 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ జేసిన తర్వాత మీరు డిసైడ్ గాండి. మీరు డిసైడ్ అయిపోయి తర్వాత మీరు ఈ యొక్క టెస్ట్ సీరీస్ కొనాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఒక 20 క్వెషన్స్ అనేది మీరు తొందరగా అప్‌లోడ్ జేస్తాము. రైట్. ఆ 20 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ జేసుకోవచ్చు. బట్ దాన్ని బేస్ చేసుకొని మా యొక్క క్వెషన్ పేపర్ స్టాండర్డ్ ఏ రేంజ్‌లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. ఈ మళ్ళొకసారి చెప్తున్నాను. 6 టెస్ట్‌లు ఇస్తున్నామండి. 6 టెస్ట్‌లు. 5 టెస్టులు మొత్తం 4 సెగ్మెంట్లు. ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అలాగే వరల్డ్ హిస్టరీ. ఆరవ టెస్ట్ కంప్లీట్‌గా వరల్డ్ హిస్టరీ అని చెప్తున్నాను. రైట్. జస్ట్ 299 రూపీస్‌కే 5 మంత్ర కేర్ పాయింట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. పర్చేజ్ చేయండి. రైట్. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. ఇది మనకి 3 మంత్స్ వాలిడిటీ ఇస్తున్నాము. రైట్. ఈ 20 క్వెషన్స్ రాసిన తర్వాత మీకు ఇంకా గూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడున్న నంబర్‌కి నాకు ఫోను జేయండి. ఓకే. 7075019931 ఈ నంబర్‌కి ఫోను జేయండి. మీకేమన్నా గైడెన్స్ కావాలన్నా గూడా ఇస్తాము. థాంక్ యూ.